జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఖలిస్తానీ ఉగ్రవాద ముప్పు హెచ్చరికల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ అలాగే ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భద్రతా సంస్థలన్నీ కూడా హై అలర్ట్ను ప్రకటించినాయి. రాబోయే రోజుల్లో భారీ ఎత్తున దాడులు జరిగే అవకాశం ఉందంటూ మన కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు జారీ చేసినటువంటి నివేదికతో ఇరు రాష్ట్రాల పోలీసులు కూడా సున్నిత ప్రాంతాల్లో నిఘానైతే ముమ్మరం చేశారు. ఒక అనుమానాస్పద ఈమెయిల్ ద్వారా ఈ ఉగ్రవాద కుట్ర అనేది వెలుగులోకి రావడంతో మన భద్రతా దళాలు అప్రమత్తమైనాయి. భద్రతా సంస్థలకు అందినటువంటి సమాచారం ప్రకారం ఖలిస్తానీ ఉగ్రవాదుల టార్గెట్ లిస్ట్ లో మన దేవాలయాలు ఉన్నాయంట. ఎంత దారుణము, ఎంత దరిద్రం అంటే అసలు ఈ సిక్కులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మన హిందువుల్లో భాగమే. వీళ్ళు అంటే మన సనాతన ధర్మం నుంచి విడిపోయినటువంటి ఒక భాగమే ఈ సిక్కు మతం అనేది. చెప్పాలంటే మన సనాతన ధర్మాన్ని కాపాడేదానికి ఈ సిక్కు మతం అనేది ఏర్పడింది మొదట. ఏది నాకు తెలిసినంత వరకు వాళ్ళు అంటే ఎవరైతే ఈ సిక్కు మత గురువులు ఉన్నారో వాళ్ళు అప్పట్లో మన ధర్మాన్ని కాపాడడానికి ఎంతో మంది బలిదానం కూడా అయినారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు మన సనాతన ధర్మాన్ని అంతం చేయాలని చెప్పేసి ఎవరైతే జిహాదీగాళ్ళు ఉంటారో, హిందూ వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో చేతులు కలిపినారు. అంతేందుకు ఈ సిక్కు సోదరులను ఎంతో మందిని మన సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి ఎంతమంది అయితే ప్రయత్నాలు చేశారో అలాంటి వాళ్ళందరినీ కూడా రకరకాలుగా వాళ్ళందరినీ కూడా చిత్రహింసలు పెట్టి చంపేశారు. అలాంటిది వీళ్ళు వాళ్ళతో ఇప్పుడు చేతులు కలిపి మన సనాతన ధర్మాన్ని, మన దేశాన్ని నాశనం చేయాలని చెప్పి చూస్తున్నారు. మన దేశాన్ని ముక్కలు చేయాలని చెప్పి చూస్తున్నారు. ఎక్కడయ్యా వీళ్ళకి బుద్ధి ఉండదా? అయితే మన ధార్మిక ప్రదేశాలను టార్గెట్ చేయడం వెనుక ప్రధాన ఉద్దేశాలు ఏంటయ్యా అంటే మతపరమైన ప్రదేశాలపైన దాడులు చేయడం ద్వారా సమాజంలో అశాంతి అలాగే మత ఘర్షణలను రేకెత్తించడం ఒక మెయిన్ టార్గెట్. ముఖ్యంగా పండుగలు అలాగే ప్రత్యేక పూజలు అలాగే వీకెండ్స్లో ఈ ఆలయాలు అలాగే ప్రార్థనా స్థలాలకు భారీ సంఖ్యలో భక్తులంతా కూడా వస్తూ ఉంటారు. ఈ రద్దీని ఆసరాగా చేసుకుని పెద్ద ఎత్తున నష్టం కలిగించడం, ప్రముఖ చారిత్రక అలాగే ఆధ్యాత్మిక కేంద్రాలపైన దాడి చేయడం ద్వారా తమ ఉనికిని ప్రపంచవ్యాప్తంగా చాటుకోవడం కోసం ఈ ఖలిస్తానీ తీవ్రవాదులు మన దేవాలయాలను అలాగే ధార్మిక ప్రదేశాలను టార్గెట్ చేశారంట. ఇక నిఘా వర్గాల హెచ్చరికలతో ఇరు రాష్ట్రాల పోలీసులు ఆలయాల దగ్గర ప్రత్యేక రక్షణ వలయాలను కూడా ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని చారిత్రక ఆలయాలు అలాగే ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, చార్ధామ్ మార్గాల వంటి ప్రాంతాల దగ్గర పారామిలిటరీ అదనపు సాయుధ బలగాలను కూడా మోహరించారు. ఆలయాలకు చెందినటువంటి ప్రవేశ ద్వారాల దగ్గర ప్రతి ఒక్కరిని కూడా మెటల్ డిటెక్టర్ల ద్వారా తనిఖీ చేసిన తర్వాతే లోపలికైతే అనుమతిస్తారు. భక్తులకు సంబంధించినటువంటి బ్యాగులను కూడా క్షుణ్ణంగా స్కాన్ చేస్తారు. ఆలయ ప్రాంగణాలను అలాగే పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి తాత్కాలిక కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేసి సీసీటీవీ కెమెరాలు అలాగే డ్రోన్ల ద్వారా డేగ కన్ను నిఘా అయితే పెట్టినారు. దేవాలయాల పేర్లను ప్రస్తావిస్తూ వచ్చినటువంటి ఈ ఈమెయిల్ యొక్క డిజిటల్ ఐపీ అడ్రస్ ను ట్రాక్ చేసేందుకు సైబర్ నిపుణులంతా కూడా రంగంలోకి దిగినారు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చేటటువంటి ఈ ధార్మిక ప్రదేశాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఆలయ కమిటీలతో కూడా పోలీసులు సమన్వయం చేసుకుంటున్నారు. అలాగే కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలను ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులు టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఖలిస్తానీ ఉగ్రవాదులు దేవాలయాలతో పాటు కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలు అలాగే సంస్థలను కూడా తమ ప్రధాన లక్ష్యాలుగా ఎంచుకున్నట్టు నిఘా వర్గాలు అయితే కన్ఫర్మ్ చేసినాయి. మన కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు అందినటువంటి ఆ అనుమానాస్పద ఈమెయిల్లో ప్రభుత్వ భవనాలు అలాగే రక్షణ వ్యవస్థలకు సంబంధించినటువంటి కార్యాలయాలపైన దాడులు చేస్తామనే స్పష్టమైనటువంటి బెదిరింపులన్నీ కూడా ఉన్నాయి. పాలనా వ్యవస్థను స్తంభింపజేయడం, దేశ రాజధానిలో అలజడి సృష్టించడం ద్వారా అంతర్జాతీయంగా కలకలం రేపడమే లక్ష్యంగా ప్రభుత్వ సంస్థలను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఢిల్లీలోని కీలక మంత్రిత్వ శాఖల కార్యాలయాలు అలాగే ప్రభుత్వ సచివాలయాలు, స్థానిక పోలీస్ స్టేషన్లు, పోలీస్ ప్రధాన కార్యాలయాలు అలాగే పోలీస్ అవుట్పోస్టులు, సరిహద్దు అలాగే అంతర్గత రక్షణకు సంబంధించినటువంటి సెక్యూరిటీ క్యాంపులను ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులు టార్గెట్గా చేసుకున్నారంట. దీంతో ఢిల్లీ అలాగే ఉత్తరాఖండ్ సరిహద్దుల గుండా ఈ ప్రభుత్వ కార్యాలయాల వైపు వచ్చేటటువంటి ప్రతి వాహనాన్ని కూడా పారామిలిటరీ బలగాలు చాలా నిశ్చితంగా తనిఖీ చేస్తున్నాయి. ముందస్తు అనుమతి లేదా అధికారిక గుర్తింపు కార్డులు లేనటువంటి సాధారణ వ్యక్తులను, సందర్శకులను కీలక ప్రభుత్వ భవనాల్లోకి అనుమతించడంలే. అత్యంత సున్నితమైన అలాగే
ప్రభుత్వ రక్షణ సంస్థల చుట్టూ స్థానిక పోలీసులు, క్విక్ రియాక్షన్ టీమ్స్, అలాగే సాయుధ దళాలతో ముప్పేట భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లు, అలాగే స్నిప్పర్ డాగ్ సాయంతో ప్రభుత్వ ప్రాంగణాలలో అనుమానాస్పద వస్తువుల కోసం తనిఖీలన్నీ కూడా నిర్వహిస్తారు. ఇక ప్రభుత్వ యంత్రాంగం అలాగే నిఘా సంస్థలు పూర్తి అప్రమత్తతతో దర్యాప్తును కొనసాగించడం వల్ల ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే అపరిచిత వ్యక్తులు ప్రభుత్వ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వెంటనే ఫిర్యాదు చేయాలని చెప్పేసి ఢిల్లీ పోలీస్ యంత్రాంగం కోరింది. ఇక రైల్వే స్టేషన్లు అలాగే బస్ టెర్మినల్స్ వంటి రద్దీ ప్రాంతాలను కూడా ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులు టార్గెట్గా చేసుకున్నట్టు తెలుస్తుంది. సామాన్య ప్రజలు భారీ సంఖ్యలో ప్రయాణించేటటువంటి రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్ వంటి రద్దీ ప్రాంతాలను కూడా ఈ ఖలిస్తానీ ఉగ్రవాదులు తమ ప్రధాన లక్ష్యాలుగా చేసుకున్నట్టు ఇంటెలిజెన్స్ నివేదికలు అయితే స్పష్టం చేస్తున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థలపైన దాడులు చేయడం ద్వారా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కలిగించడంతో పాటు ప్రజలలో తీవ్రమైనటువంటి భయాందోళనలు సృష్టించవచ్చనే కుట్రతో ఉగ్రవాదులు ఈ వ్యూహాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. రైల్వే స్టేషన్లు అలాగే బస్ టెర్మినల్స్ ఎప్పుడు కూడా వేలాది మంది ప్రయాణికులతో కిక్కెరిసిపోయి ఉంటాయి. ఇటువంటి చిన్న చోట్ల చిన్న అలజడి సృష్టించిన నష్టం అనేది తీవ్రంగా ఉంటుంది. రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల నిందితులు ఈ జనాభాలో సులభంగా కలిసిపోయి తప్పించుకునే ప్రమాదం కూడా ఉన్నది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పర్యాటక ప్రాంతమైనటువంటి ఉత్తరాఖండ్లను అనుసంధానించేటటువంటి రవాణా వ్యవస్థలపైన దాడి చేయడం ద్వారా దేశవ్యాప్తంగా కలకలం రేపవచ్చు అన్న ఉద్దేశంతోనే ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులు రైల్వే స్టేషన్లు అలాగే బస్ టెర్మినల్స్ వంటి రద్దీ ప్రాంతాలను కూడా టార్గెట్ చేసుకున్నారంట. దీంతో ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు, ప్రభుత్వ రైల్వే పోలీసు అలాగే స్థానిక పోలీసులు కలిసి కింది స్థాయిలో భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. ప్రయాణికుల యొక్క బ్యాగులు అలాగే పార్సిళ్లను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేయడానికి ఎక్స్రే స్కానింగ్ మిషన్లు అలాగే మెటల్ డిటెక్టర్లను నిరంతరం కూడా వాడతారు. ప్లాట్ఫామ్లు, రైలు బోగీలు, బస్ బేలు అలాగే వెయిటింగ్ హాళ్లలో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లు, స్నిప్పర్ డాగ్ల సాయంతో ముమ్మరంగా తనిఖీలన్నీ కూడా చేస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లోని ప్రతి కదలికను కూడా గమనించేందుకు తాత్కాలిక కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేసి ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికత కలిగినటువంటి కెమెరాల ద్వారా అనుమానితులపైన నిఘా అయితే పెట్టారు. ఢిల్లీ అలాగే ఉత్తరాఖండ్ సరిహద్దులు దాటేటటువంటి అంతర్రాష్ట్ర బస్సులను ఈ సరిహద్దు చెక్ పోస్టుల దగ్గర నిలిపేసి ప్రయాణికుల యొక్క గుర్తింపు కార్డును కూడా పరిశీలిస్తున్నారు. అలాగే రైల్వే స్టేషను, బస్ స్టేషన్లలో భద్రతా బలగాలకు ప్రయాణికులు పూర్తిగా సహకరించాలని చెప్పేసి అధికారులంతా కూడా కోరినారు. ప్లాట్ఫామ్ల పైన లేదా బస్సుల్లో యజమాని లేనటువంటి ఈ బ్యాగులు, టిఫిన్ బాక్సులు లేదా ఇతర అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే 112 లేదా 1512 వంటి హెల్ప్ లైన్ నెంబర్లకు సమాచారం అందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. భద్రతా సంస్థలు పరిస్థితిని అంతా కూడా నిరంతరం కూడా పర్యవేక్షించడం వల్ల ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని చెప్పేసి అధికారులు అయితే సూచించారు. అదే సమయంలో మీ యొక్క పరిసరాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని చెప్పేసి కోరినారు. అది విషయం. కేవలం ఒక ఢిల్లీ లేకపోతే ఉత్తరాఖండ్ అని కాదు, ప్రతి చోట కూడా ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాలి. ఎందుకంటే మన దేశాన్ని కావలించాలని, మన దేశంలో ఉన్నటువంటి మన హిందూ సామాజిక వర్గాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయాలని చెప్పేసి చాలా శక్తులు ప్రయత్నిస్తున్నాయి. మన జాగ్రత్తలో మనం ఉండాలా. మన జాగ్రత్తలో మనం ఉంటే అది మనకు, మన దేశానికి ఎంతో శ్రేయస్కరం. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు అందరికి కూడా షేర్ చేయండి. అలాగే ఈ న్యూస్కు సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.